అపర్ణ తన గదిలో కూర్చునుంది విచారంగా. ముఖమంతా ఏడ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెకి శ్రీశైలపతి చనిపోవడం కంటే హత్య చేయబడ్డమే ఎక్కువ బాధగా ఉంది. ఇన్స్‌పెక్టర్ శ్రీకుమార్‌ని చూసి దిగ్గున లేచింది అపర్ణ. ఒక్క క్షణం గుమ్మంలో నుంచునే ఆమెని పరిశీలనగా చూశాడు శ్రీకుమార్. వాడిన ముఖం, రేగిన జుట్టు, నలిగిన చీర, ఎర్రబారిన కళ్ళు, ఉబ్బినట్టున్న ముఖంలో కొద్ది కసి, కక్ష కూడా తొంగి చూస్తున్నాయి. మీరు కొంచెం సంభాళించుకుని మా ప్రశ్నలకు జవాబులు చెప్పండి అన్నాడు శ్రీకుమార్. అడగండి అంది నిర్లిప్తంగా. అతను ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మీకు శ్రీశైలపతి గారు ఏమవుతారు? మా వారు. ఆ మాటకు షాక్ తిన్నాడు శ్రీకుమార్. శ్రీశైలపతికి 55 దాటింది వయసు. ఈమెకి 25 లేదా 30 లోపు ఉంటుంది వయసు. అయితే ఆయనకి ద్వితీయ కళత్రం అయి ఉండాలి. శ్రీశైలపతి గారు రాత్రి 10, 11 గంటల మధ్య హత్య చేయబడి ఉండొచ్చని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. శవపరీక్షలో అది ఖచ్చితంగా తేలదు. ఆ సమయంలో మీరెక్కడున్నారు అని అడిగాడు శ్రీకుమార్ ఆమె ముఖం కేసి పరిశీలనగా చూస్తూ. నేను మా కాలేజీ రజతోత్సవాలైతే నిన్న సాయంత్రం 5 గంటలకల్లా బయలుదేరి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి రాత్రి 10:35 అయింది. వచ్చి తలుపు తట్టాను. ఎక్కడా లైట్లు వెలగడం లేదు. నౌకర్ల దగ్గర నుంచి అంతా నిద్రపోతున్నారు అప్పటికే. నేనొచ్చి రంగయ్యని పిలిస్తే అప్పుడు లేచాడు. కరెంటు పోయిందేమో అన్నాడు రంగయ్య. కానీ వీధి దీపాలు వెలుగుతున్నాయి కనుక మా ఇంట్లోనే కరెంటు పోయింది అని అనుకుని ఫ్యూజు కానీ పోయిందేమోనని టార్చ్ లైట్ వేసి చూశాను అంటూ ఆగింది అపర్ణ. తర్వాత చెప్పండి ఉత్కంఠగా అడిగాడు శ్రీకుమార్. నేను అనుకున్నట్టు ఫ్యూజు పోలేదు గాని మెయిన్ మట్టుకు ఎవరో ఆపేశారు. అది కావాలనే ఆర్పకపోతే ఎలా పోతుంది కరెంటు అని ఎదురు ప్రశ్న వేసింది అపర్ణ. అవును, మెయిన్ ఎవరో కావాలనే ఆఫ్ చేసి ఉంటారు. అంతవరకు ఖాయమే. అయితే అది ఎవరైంది మనకి తెలియాలి. మీరు తొందరపడి మెయిన్ ముట్టుకోకుండా ఉంటే దాని మీద ఫింగర్ ప్రింట్స్ పడాయేమోనని చూసేవాళ్ళం కదా. మీరు చేయి వేయడంతో మీ వేలిముద్రలు పడే అవకాశం ఉంది అన్నాడు శ్రీకుమార్. నేను దాని మీద ఏదో తెల్లగా కనిపించడం చూసి ఎందుకైనా మంచిదని టచ్ చేయకుండా ఒక చెట్టు కొమ్మతో ఆన్ చేశాను అని జవాబిచ్చింది అపర్ణ. ఆ మాటకు అభినందనగా చూశాడు శ్రీకుమార్. మీ సమయస్ఫూర్తిని నేను అభినందిస్తున్నాను. అది వంటవాడి వేలిముద్రలని రంగయ్యతో అన్నారా? అన్నాను. దానిమీద తెల్లగా కనిపించింది. ఏ టైం బాంబుకో కనెక్షన్ చేసి ఉంటాడని వాళ్ళంతా కంగారు పడుతుంటే నేను వంటవాడు ఏ పిండి చేత్తోనో ఆరిపోంటాడని చెప్పాను. వాళ్ళ భయం తీర్చి నిశ్చింతగా నిద్రపోవడానికి అని జవాబిచ్చింది అపర్ణ. అయితే ఆ తెల్లంది ఏమేమి ఉంటుందని మీ ఉద్దేశం? అది ఏదో పౌడర్కు సంబంధించింది కావచ్చని దాని మీద వేలుముద్రలు పడుంటాయేమోనని నేను అనుమానించాను. అందుకే చెట్టుకొమ్మ ఉపయోగించింది. మీకు దేనికొచ్చింది ఆ అనుమానం? ఒకవేళ వేలిముద్రలు పడే ఉన్నా మీరేం చేయగలిగుండేవారు? అవి ఎవరో మీరు ఎలా నిర్ధారించగలరు అని అడిగాడు శ్రీకుమార్. ఎవరో ఒకరు ఆర్పకుండా మెయిన్ పోదు. ఎవరు ఆఫ్ చేశారో తెల్లవారి ఎంక్వైరీ చేద్దామని, ఎవరు ఒప్పుకోకపోతే దాని మీద వేలిముద్రలున్నాయని, వాటిని పరీక్షకు పంపి ఎవరైంది కనిపెడతానని చెప్పి బెదిరించి విషయం రాబట్టుకోవాలన్నదే నా ఆలోచన. అంతకుమించి ఏమీ లేదు జవాబిచ్చింది అపర్ణ. ఆమె కేసి సాలోచనగా చూశాడు శ్రీకుమార్. మీరు రాత్రొచ్చాక మీ వారి గదిలోకి వెళ్ళలేదా? లేదు, అప్పటికే 11 కావస్తోంది. ఆయన మంచి నిద్రలో ఉంటారు. నేను వెళ్ళి లేపడం దేనికిలే అని నా గదిలోనే పడుకున్నాను. పైగా నేను చాలా అలసిపోయాను. భోజనం కూడా చేసే ఓపిక కనబడక పళ్ళు తిని మంచినీళ్లు తాగి పడుకున్నాను. మీరు శ్రీశైలపతి గారు ఒకే రూంలో పడుకోరా? పడుకుంటాం. ఆయన ఊరు వెళ్ళినా లేదా పనుల ఒత్తిడిలో రాత్రి బాగా పొద్దుపోయొచ్చినా నేను భోంచేసి నా గదిలోనే పడుకుంటాను అంది అపర్ణ. మీకు పిల్లలెంతమంది? ప్రస్తుతం ఎవరూ లేరు ముక్తసరిగా జవాబిచ్చింది అపర్ణ. అంటే వేరే ఎక్కడన్నా ఉన్నారా? ఎక్కడా లేరు అంది అపర్ణ ఆ ప్రశ్నకి జవాబు చెప్పడం ఇష్టం లేనట్టు. శ్రీకుమార్ అది గ్రహించాడు. మీరొచ్చేసరికి మీకు ఎవరన్నా వెళ్ళిపోతూ కనిపించారా? మీకు ఏమైనా శబ్దాలు వినిపించాయా అని అడిగాడు. నాకు వేరే శబ్దాలేం వినిపించలేదు. మా భవనం అంతా చీకటి గాఢాంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే మనుషులెవరు కనిపిస్తారు అని అడిగింది అపర్ణ. మీరేం చదివారు? బీఎస్సీ పాస్ అయ్యాను. మీ వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలైంది? 6 సంవత్సరాలు నిండాయి. మీకీ హత్య కేసులో అనుమానితులుగా కనిపించేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇప్పటికీ ఈ ప్రశ్నలు చాలు అనుకున్నాడు శ్రీకుమార్.
మళ్ళీ అవసరమైతే కలుస్తాను అంటూ లేచాడు. అపర్ణ తల పంకించి ఊరుకుంది. శ్రీకుమార్ తిన్నగా పై అంతస్తుకొచ్చాడు. అక్కడ్నుంచి చూస్తే రైల్వే స్టేషన్ చక్కగా కనిపిస్తుంది. హంతకుడు కిటికీ గాజు తలుపుల్ని బుల్లెట్తో పగలగొట్టి లోపల ప్రవేశించాడు. ఆ గుండేది పోలీసులకు ఎంతవరకు కనిపించినట్టు లేదు. తను వెతకమని ఆర్డర్ జారీ చేసి అపర్ణతో మాట్లాడడానికి వచ్చాడు పైకి. దొరికితే తీసుకువచ్చేవాళ్లే కదా, అరగంట అవుతోంది. అది ఏమైనట్టు? ఆ గుండు ఆ హంతకుడే తీసుకుపోవడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే మెయిన్ ఆఫ్ చేసి అతనే గాఢాంధకారం చేసుకున్నాడు కనుక. అయితే ఎవరో ముందే వెతికి అది చేజిక్కించుకున్నారు. అయితే అతని దగ్గర ఏ పెనటార్చి అయినా ఉండుండొచ్చు అని అనుమానం కలుగుతోంది. అంత గురిచూసి కణతలకు కాల్చగలిగాడంటే పడుకున్న భంగిమ ఎలాంటిదో శ్రీశైలపతిది తెలుసుకోకుండా ఎలా పేల్చగలిగాడు? తన ఆలోచనలను ఒక్క క్షణం అవతలకు పెట్టి ఆ అంతస్తులో ఉన్న గదులను పరిశీలనగా చూశాడు. ఆ ఇంట్లో మొత్తం 10 మంది ఉన్నారని చెప్పాడు రంగయ్య. అపర్ణ తప్ప ఎవరూ కనిపించలేదు. ఏమయ్యారు వీరంతా? ఎక్కడికి పోయారు? అనుకుంటూ ఆ తలుపులకేసి చూస్తుంటే ఆ తలుపు కంతల్లోంచి తనని గమనిస్తున్నట్టు అనుమానం వచ్చింది. అంటే ఇక్కడ జరిగే గందరగోళమంతా తెలిసే గదుల్లో ఉన్నవారెవరూ బయటకు రాలేదంటే వారికి పోలీసులంటే అంత భయమా? లేక గదుల్లో ఉండిపోతే తామెవరి మీదకు అనుమానం రాదని, అసలు శ్రీశైలపతి చనిపోయినట్టే తెలియనట్టుగా ప్రవర్తించొచ్చునని వారి అభిప్రాయం అయ్యుంటుంది. ముందుగా ఒక తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు మీద టక్టకామని కొట్టాడు. మెల్లగా తలుపు తెరుచుకుంది. లోపల నుంచి సుమారు శ్రీశైలపతి వయసున్న వ్యక్తే యువతలకొచ్చాడు. పక్కనే ఉన్న ఆమె బెరుగ్గా పక్కకు తప్పుకుంది. శ్రీకుమార్ తిన్నగా వెళ్ళి లోపల కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. మీ పేరేంటి అని అడిగాడు ఆ వ్యక్తిని. నా పేరు రంగనాథం అన్నాడు ఆ వ్యక్తి. మీరు శ్రీశైలపతి గారికి ఏమవుతారు? తోడల్లుణ్ణి. ఆ మాటకు కాస్త ఆశ్చర్యంగా చూశాడు శ్రీకుమార్. బహుశా అపర్ణ అక్క భర్త అయ్యుంటాడు అని అనుకున్నాడు మనసులో. అపర్ణ అక్కగారి భర్త అని అడిగాడు సూటిగా. కాదండి, ఆయనంటే శ్రీశైలపతి గారి మొదటి భార్య గోవిందమ్మ గారి చెల్లెలి భర్తని అన్నాడు రంగనాథం. ఆ మాటకు తల పంకించాడు శ్రీకుమార్. తను అనుకున్నట్టుగానే అపర్ణ శ్రీశైలపతి గారి రెండవ భార్య. మీరిక్కడే ఉంటారా? అవునండి, శ్రీశైలపతి గారి కంపెనీల్లో ఒక దాంట్లో నేను క్యాషియర్గా పనిచేస్తున్నానండి అన్నాడు రంగనాథం చాలా వినయంగా. శ్రీశైలపతి గారు హత్య చేయబడ్డారన్న వార్త మీకు తెలుసా? హత్య? నా తోడల్లుణ్ణి హత్య చేశారా? ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు వీళ్ళు! నాకెంతవరకు తెలీదే అంటూ భార్య వైపు తిరిగి, ఏమే ఓ కాముడు, విన్నావా? మీ బావగారిని ఎవరో చంపేశారట అన్నాడు ఆదుర్దాగా. ఆ మాట వింటూనే గుండెలు బాదుకుంది కావమ్మ. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం జరిగిపోయింది! మా అక్కకు తెలిసిందో లేదో, అసలేది గుండెదడు మనిషి. ఈ వార్త వింటే ఏమైపోతుందో. పదండి, ముందు దాని సంగతి చూద్దాం అంది కావమ్మ. మీ అక్కయ్య ఎక్కడుందో చెప్పండి, నేనే వెళ్ళి చెబుతాను, మీకు శ్రమ లేకుండా తాపీగా అన్నాడు శ్రీకుమార్. అదిగో అటుపక్క మొదటి గదిలో ఉంటుంది అంది వేలు పెట్టి చూపిస్తూ. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, ఎవరో బయటకు కదలకండి అంటూ ఆమె చూపించిన గది దగ్గరకు దారి తీశాడు శ్రీకుమార్. ఆ తలుపు కూడా వేసే ఉంది. అయితే గోవిందమ్మ మటుకు కిటికీ సందులోంచి బయటకు చూస్తూ శ్రీకుమార్ తన గది గుమ్మం దగ్గరకు రావడం గమనించి ఆ తలుపు కూడా వేసేసి కాముగా కుర్చీలో కూర్చుంది. మెల్లగా తలుపు తట్టాడు శ్రీకుమార్. గోవిందమ్మ తపదనట్టు వచ్చి తలుపు తీసింది. శ్రీకుమార్ నేరుగా వచ్చి తనే కుర్చీలాక్కుని కూర్చుని గోవిందమ్మకేసి పరిశీలనగా చూశాడు. తల బాగా నిరిసిపోయింది. నల్లగా లావుగా ముందు వరుస 2 పళ్ళు ఊడిపోయి కనబడుతున్నాయి. బాగా తిని శారీరక పరిశ్రమ అనేది లేక ఒళ్ళంతా బాగా కొవ్వు పెరిగిపోయింది. మీ పేరేంటి అని అడిగాడు శ్రీకుమార్. నా పేరు గోవిందమ్మ అంది మెల్లగానే. శ్రీశైలపతి గారు మీకేమవుతారు? ఒకప్పుడు నా భర్త. ఇప్పుడు కాదా? అతగాడు నాకు పిల్లలు పుట్టలేదన్న వంకతో ఎర్రగా బుర్రగా ఉందని దాన్ని కట్టుకుని ఈ కొంపకు చేర్చాడు. అప్పుడే నా మొగుడు కాడు అనుకున్నాను అంది గోవిందమ్మ. శ్రీకుమార్ ఆమె మాటల ధోరణిని జాగ్రత్తగా గమనించసాగాడు. మరి మీ భర్త కాదు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఎందుకున్నారు? మీకు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు మీరు కోర్టుకు వెళ్ళలేకపోయారా? వెళదామని అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల ఆ పని చేయలేదు. శ్రీశైలపతి గారు రాత్రి హత్య చేయబడ్డారు. ఆ సంగతి మీకు తెలిసిందా? తెలిసింది అన్నట్టు తలాడించి వెంటనే సర్దుకుని, నాకు తెలీదు, ఇలా పోయాడని నా గది దగ్గరకు వచ్చి ఎవరూ చెప్పలేదు.
నేను ఆయన గదిలోకి అడుగు పెట్టను అంది గోవిందమ్మ. తలతో తెలుసున్నట్టుగా చెప్పి నోటితో తెలీదని చెప్పిన ఆమెనే పరిశీలనగా చూడసాగాడు శ్రీకుమార్. గోవిందమ్మకు శ్రీశైలపతన్న అపర్ణన్న చాలా కోపమని గ్రహించాడు శ్రీకుమార్. అది సహజమే. తనలో ఎన్ని లోపాలున్నా తన భర్త సర్దుకుపోయి తననే అందలమెక్కించి జీవితాంతం ఆ పల్లకి మోస్తుండాలని వాంఛించే ఆడవాళ్ల జాబితాలో చేరే గోవిందమ్మ అలా అనుకోవడంలో తప్పులేదు. పిల్లల కోసం చేసుకున్నారు అన్నారు, మరి పిల్లలు కలిగారా? ఆ, ఒక పిల్లాడు పుట్టి చచ్చాడు అక్కసుగా అంది గోవిందమ్మ. ఎన్నాళ్ళ కిందట? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఏమో, ఏడాది వరకు బాగానే ఉన్నాడు. ఉన్నట్టుండి పిల్లాడు పోయాడు అని చెప్పారు అంది గోవిందమ్మ. శ్రీకుమార్ మళ్ళీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. హఠాత్తుగా అతని దృష్టి గోడ మీద పడింది. ఆ గోడ మీద ఏదో ఫ్రేమ్ గాని వస్తువు గాని తీసిన గుర్తులు కనిపిస్తున్నాయి. అంటే అది నిన్న ఈ రోజుల్లోనే తీసుండాలి. అక్కడ గోడ మీద ఏముండేది అని అడిగాడు గోవిందమ్మని. అక్కడ అద్దం ఉండేది, అది నిన్న కింద పడి బద్దలైంది జవాబిచ్చింది గోవిందమ్మ. ఆ జవాబు నమ్మక తప్పలేదు శ్రీకుమార్కి. ఇంకా ఆ సమయంలో ఆమెని ప్రశ్నించడానికి ఏం కనిపించక యువతలకొచ్చేశాడు శ్రీకుమార్. ముఖ్యులైన వారిని అలా ఉంచి ఒకసారి వంట మనిషిని కూడా పిలిచి ప్రశ్నిస్తే సరిపోతుంది అని అనుకున్నాడు శ్రీకుమార్. ఇంకా చుట్టాలుగా వచ్చిన గోవిందమ్మ తమ్ముడు, తమ్ముడి భార్య మిగిలిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో కనిపించలేదు. వాళ్ల గదుల్లోకి వెళ్ళి పిలిచే కంటే వాళ్ళనే ఇక్కడికి రమ్మంటే సరిపోతుందనుకున్నాడు శ్రీకుమార్. అది గోవిందమ్మ గదిలోనైతే మరీ మంచిదేమో అని అనిపించినా అంతకంటే రంగనాథరావు గదిలో అయితే బాగుంటుంది అని అనిపించింది. తిన్నగా అక్కడికే దారి తీశాడు శ్రీకుమార్. పోయిందనుకున్న పీడ మళ్ళీ చుట్టుకుందిరా బాబు అనుకుంటూ పైకి లేని వినయం ప్రదర్శిస్తూ కుర్చీలాగే కూర్చోబెట్టాడు రంగనాథరావు. ఇంకా మీ బావమరిది అతని భార్య వచ్చారట కదా, వాళ్ళు ఎక్కడున్నారో పిలిపించండి అన్నాడు శ్రీకుమార్. వాళ్ళసలు నిద్ర లేచినట్టే లేదు. వాళ్ళంతా రాత్రి తెల్లవారులు ఇక్కడే కూర్చుని పేకాడుకున్నారు. తెల్లారగట్లే వెళ్ళి పడుకున్నారు. అప్పుడే కళ్ళేస్తారు అంది కావమ్మ. భార్యకేసి కోపంగా చూడబోయి అది శ్రీకుమార్ గమనిస్తున్నాడని గ్రహించి, మరే మా బావమరిదికి పేకాడడం అంటే మహా సరదా. తిండి తిప్పలు కూడా మానేసి మరీ ఆడతాడు అన్నాడు రాణి నవ్వు నవ్వుతూ. ఎవరెవరు ఆడారు? కావమ్మకేసి తిరిగి అడిగాడు శ్రీకుమార్. మా అన్నయ్య, వదిన, మా ఆయన, గోవిందమ్మ, నేను అంతా ఆడాం అంది కావమ్మ. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా? అలా వాచీలు పెట్టుకుని ఏం ఆడతాం? ఏదో భోజనాలయ్యాక అంతా కలిసి సరదాగా పేకాడుకుందామనుకుని మొదలుపెట్టాం. అలా అలా తెల్లవారుజాము వరకు ఆడుతూనే ఉన్నాం. రాత్రి చాలా చోట్ల కరెంటు పోయింది. ఇక్కడ మీ ఇంట్లో పోలేదా? నిశితంగా ఆమె వంక చూస్తూ అడిగాడు శ్రీకుమార్. పోయింది. ఆ కాసేపు కొవ్వొత్తులు పెట్టుకుని ఆడాం అంది కావమ్మ. ఊరికి చివరనున్న కొంప కదండి, అడపాదడపా కరెంటు పోవడం అలవాటే ఇక్కడ. అందుకే భోజనాలు చేస్తున్నా పక్కలు వేసుకుని పడుకోవాలన్నా ఎప్పుడూ అగ్గిపెట్టే కొవ్వొత్తులు దగ్గర పెట్టుకునే ఉంటాం అందుకుని అన్నాడు రంగనాథరావు. ఆ మాటకు తల పంకించాడు శ్రీకుమార్. నేను పిలుస్తున్నానని చెప్పి లేపు తీసుకురండి అన్నాడు శ్రీకుమార్. వెళ్ళవే, వెళ్ళి మీ అన్నని వదిన్ని లేపు తీసుకురా అన్నాడు రంగనాథరావు. కావమ్మ మెల్లగా లేచింది. ఊడిపోయిన జుట్టు ఒక్కసారి గట్టిగా దులిపి ముడివేసుకుని అన్నని పిలుచుకురావడానికి కదిలింది. సార్, ఈ ప్రాంతం అంతా గలిస్తే దొరికినవి ఇవి సార్ అంటూ అందించాడు పోలీసు. అవి ఒక కర్చీఫు, మరొకటి చిన్న బాల్ పెన్ను, ఇంకొకటి పేపర్ వెయిటు. అవి పరిశీలనగా చూశాడు శ్రీకుమార్. ఇవి ఎక్కడ దొరికాయి అని అడిగాడు శ్రీకుమార్. ఇవి తోటలో దొరికాయి సార్, చెట్ల దగ్గర. ఆ మాటకు తల పంకించాడు శ్రీకుమార్. కర్చీఫ్, బాల్ పెన్ను, పేపర్ వెయిటు. కర్చీఫ్ పోని ఎవరిదైనా కావచ్చు, జారిపడచ్చు. కానీ బాల్ పెన్ను, పేపర్ వెయిటు అక్కడికి ఎలా వెళతాయి? పోని పెన్ను జారిపడింది, ఏ షర్టుకో జాకెట్కో తగిలించుకుంటే అని అనుకున్నా పేపర్ వెయిట్ ఎవరు చేత్తో పట్టుకుని తిరగరు కదా. వాటి మీద ఏమైనా వేలిముద్రలు ఉన్నాయేమో చూసారా? చూసాం సార్, ఏమీ లేవు. కర్చీఫ్ కొత్తదిలా ఉంది. దాని మీద కాలికోమిల్స్ ముద్ర ఉంది. అంటే అది ఎవరో నిన్ననే ఓపెన్ చేసి ఉంటారు. తెల్లగా మెరుస్తోంది లోపల. 4 మడతలు పెట్టుంది. కింద పడినా పెద్దగా మట్టి కాలేదంటే అది పడి ఎంతోసేపు కాలేదేమో. అంటే ఉదయం ఎవరో తోటలోకి వచ్చారు. వాళ్ళెవరో తెలుసుకోవాలి. ఎందుకొచ్చారో తెలుసుకోవాలి. శ్రీకుమార్ తిరిగి అపర్ణ గదిలోకి వచ్చాడు. చూడండి, మీరు ఉదయం గార్డెన్లోకి వెళ్ళారా? అపర్ణ లేదన్నట్టు తల పంకించింది. పోనీ ఈ వస్తువులు ఎవరివో గుర్తుపట్టగలరా అని అడిగాడు బాల్ పెన్ను, పేపర్ వెయిటు, కర్చీఫు చూపించి. ఆ వస్తువుల కేసి ఒకసారి చూసి
ఆ బాల్ పెన్ మట్టుకు నాదే. ఆ మిగిలిన 2 ఎవరివో తెలీదు అంది. మీ బాల్ పెన్ ఆ తోటలోనికి ఎలా వెళ్ళిందంటారు? ఏమో నేను చెప్పలేను. కానీ ఒకవేళ రాత్రి మెట్లెక్కుతుంటే జారిపడితే ఉదయం చీకటిన పాచి ఊడ్చే మనిషి కనబడక ఊడ్చి పారేసిందేమో. ఆ మాటకు ఒకసారి ఆమెకేసి పరీక్షగా చూశాడు శ్రీకుమార్. మీ పెన్ను అక్కడికి ఎలా చేరిందో మీకు తోచినట్టే అవి కూడా అక్కడికి ఎలా వచ్చాయో పోనీ ఊహించి చెప్పండి. చెప్పలేను. ఈ బాల్ పెన్ అంటే నేను నిన్న ఫంక్షన్‌కు వెళుతూ జాకెట్‌కి తగిలించుకున్నాను కనుక చెప్పగలిగాను. కానీ వాటి విషయం నేను చెప్పలేను. జవాబిచ్చింది అపర్ణ. ఉదయం పూట మార్నింగ్ వాకింగ్‌కి గానీ, మరి రన్నింగులకు గానీ ఈ తోటలోకొచ్చే మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉన్నారా? మా వారికే మార్నింగ్ వాకింగ్ అలవాటుంది. ఆయనతో పాటు నేను కాసేపు తోటలో తిరిగి ముందు నేను పైకి వెళతాను. ఆ తర్వాత పావుగంటకో, అరగంటకో ఆయనొస్తారు అంది అపర్ణ. ఆ మాటకు వింతగా చూశాడు శ్రీకుమార్. మీకు మీ వారికి తప్ప గార్డెన్‌లో తిరిగే అలవాటు లేదంటున్నారు. మీ వారు రాత్రి హత్య చేయబడ్డారు. మీరు ఈరోజు వాకింగ్‌కి వెళ్ళలేదు. అలాంటప్పుడు ఈ కర్చీఫ్ ఎవరిదై ఉంటుందంటారు? నాకు తెలిసింది నేను చెబుతున్నాను. తెలియంది ఎలా చెబుతాను? ఇక్కడ జనాభా చాలామందే ఉన్నారు. వాళ్ళల్లో ఎవరు ఉదయం షికారుకొచ్చారో మీరు కనుక్కోండి అంది అపర్ణ. ఆల్రైట్ కనుక్కుంటాను. ఈలోగా మీకేమన్నా తెలుసునేమోనని నేనడిగానంతే అన్నాడు శ్రీకుమార్ లేస్తూ. అపర్ణ తల పంకించి ఊరుకుంది. శ్రీకుమార్ ఇవతలకొచ్చేశాడు. రావమ్మ అన్న వదిన శ్రీకుమార్ పిలుస్తున్నాడు గనుక సణుక్కుంటూ గొణుక్కుంటూ లేచారు. వాళ్ళిద్దరినీ ఒకసారి నఖశిఖ పర్యంతం పరీక్షగా చూశాడు శ్రీకుమార్. కావమ్మ అన్న వదినల ముఖాల్లో కనిపిస్తోన్న చిరాకు కోపం స్పష్టంగా గమనించాడు శ్రీకుమార్. రాత్రి మీరు 10, 11 గంటల మధ్య ఏం చేస్తున్నారు అని అడిగాడు శ్రీకుమార్. మేమున్న సెకండ్ షోకి సినిమాకి వెళ్ళాం పెడసరంగా జవాబిచ్చాడు కావమ్మ అన్నయ్య గోవిందమ్మ తమ్ముడు అయిన ప్రకాశరావు. మీ పేరేంటి? ప్రకాశరావు. మీ ఆవిడ పేరు? కృష్ణకుమారి. ప్రకాశరావు ముఖంలోకి పరీక్షగా చూసి కావమ్మ వైపు తిరిగి మీ అన్నయ్య వదిన మీరంతా తెల్లవార్లు పేకాడుకున్నామన్నారు. మీ అన్నయ్య సెకండ్ షో సినిమాకు వెళ్ళామంటున్నారు. ఇందులో ఏది కరెక్టు? ఆ మాటలకు గుటకలు మింగారు కావమ్మ ప్రకాశరావులు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరే నిజం చెప్పాలి. మిగిలిన వాళ్ళు చెప్పింది అబద్ధం అంటూ ఆ ఇద్దరికేసి చూశాడు శ్రీకుమార్. ఆ ఇద్దరూ మాట్లాడలేదు. ఆల్రైట్. మీరు సినిమాకి వెళ్లారో పేకాడుతూ కూర్చున్నారో నేనే తెలుస్తాను గాని శ్రీశైలపతి గారు చనిపోయినట్టు మీకు తెలుసా? ఆ ఇప్పుడే మా చెల్లెలు చెప్పింది. అలాగా అన్నట్టు తల పంకించాడు శ్రీకుమార్. మీరు నా అనుమతి లేకుండా ఎక్కడికి కదలడానికి వీల్లేదు. ఈ ఇంటి చుట్టూ పోలీసుల కాపలా ఉంది. నా అనుమతికి విరుద్ధంగా మీరు బయలుదేరినా వాళ్ళకి దొరికిపోతారు అంటూ లేచాడు శ్రీకుమార్. పోస్ట్ మార్టంకు వెళ్లిన శ్రీశైలపతి శవం వాళ్ళు తిరిగి హ్యాండ్ ఓవర్ చేసేదాకా అంత్యక్రియలు చేయడానికి వీల్లేదు. అంచేత ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడిపోక తప్పదు. వంటవాడు కళ్ళు తుడుచుకుంటూనే వంట కార్యక్రమాలు ముగించి అందర్నీ భోజనాలకు పిలిచాడు. అపర్ణ తన గదిలోంచి బయటకు రాలేదు. ఆమెకు తీసుకొచ్చి అక్కడే పెట్టాడు భోజనం. అపర్ణ కళ్ళ వెంట నీళ్లు రావడం లేదు. కానీ శ్రీశైలపతిని గురించే ఆలోచిస్తోంది. అతను దాన ధర్మాలు చాలా చేశాడు. ఆస్తి చాలానే ఉంది. అయితే ఆ ఆస్తికి సంబంధించిన వీలునామా మటుకు 2 సార్లు మార్చాడు. మూడవసారి రాయించింది రిజిస్ట్రేషన్ చేయించి బ్యాంకు లాకర్లో దాచిన విషయం లాయర్ విశ్వనాథానికి తనకి తప్ప మరొకరికి తెలీదు. శ్రీకుమార్ వెళ్ళిపోయాక అక్కడ్నుంచి రాబోయే శవం కోసమే ఎదురు చూస్తోంది గాని భోజనం మీదకి మనసు పోవడం లేదు అపర్ణకు. అతని శవం కోసం కావమ్మ మొగుడు రంగనాథం, గోవిందమ్మ తమ్ముడు ప్రకాశం వెళ్లారు. ఏదో ఎంగిలి పడ్డాననిపించి తలుపులు గడియ వేసుకుని లోపల పడుకుంది అపర్ణ. డ్రాయరు తాళం తీసి అందులోంచి 2 ఇన్లాండ్ కవర్లు తీసి రెండింటి మీద ఏదో రాసింది. అడ్రస్ రాసి 2 కవర్లు అంటించి కిటికీలోంచి బయటకు చూసింది. శ్రీకుమార్ చెప్పినట్టుగా ఇంటికి పోలీసు కాపలా ఉంది. ఇప్పుడు ఈ ఉత్తరాలు బయటకు వెళ్ళాలి పోస్టు చేయడానికి. దానికి ఎవరు వెళతారు? నౌకర్ చేత పంపిస్తే? పోలీసులు విప్పి చూస్తే ప్రమాదం. అన్నీ అసలుకే మోసం వస్తాయి. ఎలాగైనా వీలు చూసుకుని తనే పోస్టు చేసి రావాలి అనుకుంది అపర్ణ. టేబుల్ మీద శ్రీశైలపతి ఫోటో నవ్వుతున్నట్టుంది ఆమెను చూసి. ఆ నవ్వులో ఎన్నో భావాలు ఆమెకి కనిపిస్తున్నాయి. ఎన్నో సందేహాలు వినిపిస్తున్నాయి. ఎన్నో కథలు ఆ పెదవులు విప్పి చెప్తున్నాయి. కానీ వాటిల్ని భాషల్లో అనువదించే శక్తి మట్టుకు ఆమెకు లేదు. అందుకే ఆలోచిస్తూ ఆ భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. సాయంత్రానికల్లా అప్పగించారు అతని శవాన్ని. ఆ సాయంత్రం ఈవినింగ్ ఎడిషన్స్ అన్నింట్లోనూ దయాద్ర హృదయుడు, వితరణశీలి అయిన శ్రీశైలపతి హత్యను గురించే ప్రముఖంగా ప్రచురించబడ్డాయి.
అతన్ని చూడాలని వచ్చేవారి కోసం వీధి వరండాలోనే పడుకోబెట్టారు అతని శరీరాన్ని. కార్లలో, స్కూటర్ల మీద, మోటారు సైకిళ్ల మీద, ఆటో రిక్షాల మీద, మామూలు రిక్షాల మీద, సైకిళ్ల మీద, ఆఖరికి నడిచి కూడా వచ్చారు చూడ్డానికి. ఇంచుమించు ఊర్లో సగభాగం అక్కడే ఉన్నట్టుంది. ఆ పూటకు అతని అంత్యక్రియలకు అవకాశం లేదు. ఆ రాత్రికొచ్చారు అపర్ణ తండ్రి అంతా. ఆ మర్నాడు ఉదయం అందరి బంధుమిత్రుల సమక్షంలో అతని అంతిమయాత్ర బయలుదేరింది. పెద్ద పెద్ద శోకాలు పెట్టసాగింది గోవిందమ్మ. శ్రీశైలపతి, శ్రీశైలపతి అంటూ ఆమె పేరు పెట్టి మరీ ఏడుస్తుంటే చాలామందికి సానుభూతికి బదులు నవ్వు కూడా వచ్చింది. అందులో కొంత ఆమె యాక్షన్ అతిగా ఉందని అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అపర్ణ కళ్ళమ్మడి నీళ్లు అతి నిశ్శబ్దంగా కారుతున్నాయి. ఎవరున్నారు తలకొరు పెట్టడానికి మా బావకి, నేనే కొరువు పెడతా అన్నాడు ప్రకాశం. అవసరం లేదు కఠినంగా అంది అపర్ణ. ఏవమ్మో, లక్షణమైన ఆస్తిపరుణ్ణి వల్లో వేసుకున్నావు. నిన్ను ఉంచుకున్నాడో చేసుకున్నాడో మేం చూసామా? ఎవరో అలగా వాళ్ళు, పెళ్ళం కాని వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తే మేమేనా అంత చేతులు ముడుచుకుని కూర్చుంది? తావమ్మ మొగుడు రంగనాథం ముందుకొచ్చాడు చేతులు తిప్పుకుంటూ. అంతమందిలో తనని అలా అవమానకరంగా మాట్లాడుతుంటే తల కొట్టేసినట్లయింది అపర్ణకి. ఛీ, వెదవ బతుకు! ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఇలాంటి సంస్కారం లేని మనుషుల మధ్య ఆబాస్ పాలయ్యానే అని అనుకుంది మనసులో. మీ తగాదాల తర్వాత ముందు శవం కదిలే సంగతి చూడండి అన్నారు ఎవరో. ఇంతలో లాయర్ విశ్వనాథం ముందుకొచ్చి, మీరంతా తప్పుకోవాలి. శ్రీశైలపతి గారి వీలునామా ప్రకారం అవన్నీ నా చేతుల మీదుగా జరగాలి. ఎవరు ఏం మాట్లాడకండి అన్నాడు కఠినంగా. దాంతో అంతా నిశ్శబ్దమైపోయారు. గోవిందమ్మ, ప్రకాశరావు, రంగనాథల ముఖాలు మాడిపోయాయి. మూతులు తిప్పుకున్న, ముక్కులు విరుచుకున్న లాయర్ విశ్వనాథమే చేశాడు. ఇంతలో అక్కడికి లారీ వచ్చాగింది. ఆ లారీలో ఊరేగింపుగా బయలుదేరదీశారు శవాన్ని. దారి పొడవునా ఎందరో ఆయన మృతదేహానికి వందనం చేశారు. శ్మశానం వాటికి దగ్గర 5 సంవత్సరాల కుర్రాడు శ్రీశైలపతి శవానికి నిప్పంటించాడు. ఈ అబ్బాయి ఎవరు? మా అబ్బాయే. మా ఆవిడ కడుపుతా ఉంది. నేను తలకొరువు పెట్టకూడదన్నారు. అందుకే మా బాబు చేత పెట్టిస్తున్నాను. నేను గాని నా వాళ్ళు గాని తనకి అంత్యక్రియలు జరపాలని శ్రీశైలపతి గారి విల్లులో రాసిపోయారు. అన్నీ ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతాయి ఖరారుగా అన్నాడు లాయర్ విశ్వనాథ్. ఆ మాటకింకా అప్పీలు లేదు కనుక అంతా మౌనం వహించారు. ఆ విధంగా గందరగోళాల మధ్య శ్రీశైలపతి దేహం బూడిదైంది.